రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జగనన్నే ఎందుకు కావాలి మండల స్థాయి శిక్షణా కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కేఎస్ఎం ప్లాజా వద్ద పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆధ్వర్యంలో జగనన్నే ఎందుకు కావాలి మండల స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందించిన సంక్షేమ పథకాలను గూర్చి శిక్షణా కార్యక్రమంలో వివరించారు. జననేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నవంబర్ 6, 2023 నాటికి 6 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్రంలో పేదల జీవితాలు మెరుగుపడేలా విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టడానికి తోడ్పడినటువంటి పాదయాత్ర పూర్తయిన సందర్భంగా సామాజిక సాధికార యాత్రలో ప్రజా సంకల్ప పాదయాత్రకు సంబంధించిన అంశాలను గూర్చి ప్రాధాన్యతనిస్తూ పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి వివరించారు. ఆమె మాట్లాడుతూ ప్రతిపక్షం నేతలు హామీలకే పరిమితం అయ్యారని, అవినీతి, లంచం, దోచుకోవడం మాత్రమే టీడీపీకి తెలుసు తప్ప సంక్షేమ పథకాలు ఎప్పుడైనా ప్రవేశపెట్టారా అని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమానికి 2,30,000 కోట్లు పైచిలుకు ఖర్చు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. లంచం, అవినీతికి తోవ లేకుండా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని అన్నారు. సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల వద్దకే వైద్యం అందించిన ఘనత, 11 రకాల సర్టిఫికెట్లను జారీ చేసి ప్రజలకందరికీ అందించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని తెలిపారు. అనంతరం హాస్పిటల్ కూడలి వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వచ్చే ఎలక్షన్లో కార్యకర్తలు, అభిమానులు అంతా కలిసి ఐకమత్యంతో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించాలని, ఇది మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే రెడ్డి శాంతి కోరారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వారికి బుద్ధి చెప్పాలి. మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న ఏ విధంగా అయితే పేద ప్రజలకు చేస్తున్నారో ఈ మంచి విషయాలు మరి ముందుకు తీసుకెళ్ళడానికి నవంబర్ 9వ తారీఖున YAP నీడ్స్ జగన్ అగైన్ ఆంధ్రప్రదేశ్ కు జగనన్న ఎందుకు కావాలనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలి. గౌరవ మండల అధికారులు మన పార్లమెంటరీలో కానీ మన ఉత్తరాంధ్రలో కానీ పాతపట్నం నియోజకవర్గం అంటే వైఎస్ఆర్సీపీ పుట్టిన ఇల్లు. ప్రతి ఒక్క ఓటర్ కూడా జగనన్నకు ఫేవర్ అనే విషయం ప్రతి ఒక్క సర్వేలో తేలుతుంది. మరి ఈ విషయం తీసుకెళ్లాలంటే గౌరవ కార్యకర్తలు, గౌరవ వైఎస్ఆర్సీపీ నాయకులు, గౌరవ సర్పంచెస్, గౌరవ ఎంపీటీసీస్, గౌరవ మరి మండల నాయకులు, మరి ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీతో సంపూర్ణంగా ఉండేటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా తన బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా 100% కూడా పరిపూర్ణంగా విజయవంతం చేయడమే మన లక్ష్యం. ఎందుకంటే మన మీద లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ప్రజలు ఆల్రెడీ వాళ్ళ తాలూకా వాయిస్ ఇచ్చారు. ప్రజలు ఆల్రెడీ పాతపట్నం ప్రజలు 5 మండలాల్లో ఉన్నాయి. ప్రజలు ఆల్రెడీ జగనన్నే మా తాలూకా నాయకుడు, జగనన్నే మా ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి అని ప్రజలు తెలియజేశారు. మరి తెలియజేసిన సందర్భంగా తరుణంలో మన బాధ్యత ఏంటి? మనలో ఏవో చిన్న ఏమైనా ఉంటే పక్కన పెట్టాలి, ఐకమత్యంగా ఉండాలి. ఏమైనా మాట్లాడుకోవాలంటే కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేకాని మనం చేయవలసినటువంటి బాధ్యత గల పని మరి 100% అక్కడ ప్రజలకు చేయవలసిన న్యాయాన్ని మర్చిపోకుండా మరి గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎవరైనా మాట్లాడినా వారిని తరిమి కొడుతూ మన జగనన్న న్యాయాన్ని పంచాలని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.